హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రజలకందరికీ ఒక శుభవార్త అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ అనేది అయితే వచ్చేసాయి అన్నమాట. కాకపోతే ఈ 4 జిల్లాల వారికైతే వచ్చాయి. అవి ఎవరెవరికి వచ్చాయి, ఏ జిల్లాలు అనేది వీడియోలో అయితే క్లారిటీ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోలు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్తే కనుక ఈ రేషన్ కార్డ్స్ అనేది 4 జిల్లాల వారికైతే శాంక్షన్ అయితే చేశారనండి. అది ఎవరెవరికనంటే ఒకటి సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి. ఓకే, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి అండ్ ఈ ఒక్క నిమిషం అండ్ జగిత్యాల. ఈ 3 జిల్లాలకు వచ్చే ఈ 4 జిల్లాలకు 25,712 రేషన్ కార్డ్స్ అనేది అయితే మంజూరు చేశారండి. అది ఎవరెవరికి వచ్చాయి, ఎవరెవరికి రాలేదు, ఏంటి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీ ఈ రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది, ఒకవేళ కనుక మీకు తెలియకపోతే కనుక రేషన్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వీడియో అయితే మన ఛానల్లో కూడా ఆల్రెడీ చేశామండి. ఒకవేళ కనుక మీకు కనుక ఇంకో వీడియో కావాలి అని అనుకుంటే కనుక నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు క్లారిటీగా మీకైతే ఇంకో వీడియో కూడా చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేపటి నుంచి మనకైతే ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ అయితే ఓపెన్ అయిపోయిందండి. కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు. మనకు పీవీసీ కార్డ్ టైప్ ఇస్తారనమాట. దాని మీ ఒక స్కానర్ ఉంటుంది. మనకు రేషన్ కార్డ్ టైప్ ఏదని చెప్పేసి, అలాగే మనకి వచ్చే నెల నుంచి బియ్యం కూడా తీసుకోవచ్చు అనమాట. రేషన్ సరుకులు అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.